సండే రోజు లెగ్గానే వెదర్ చాలా బాగుంది సన్నీగా అని చెప్పి ట్రైల్‌కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఈ మెట్లు చూసాక జీవితంలో పైకెక్కడం అంటే ఇదే అనిపించింది. అయిపోయాక లోపల ఎలా ఉంటుందా అని డౌట్‌గా వెళ్ళిన లొకేషన్స్ మాత్రం చాలా బాగుంది. కుక్కల్ని మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. అయి మమ్మల్ని పట్టుకుంటే మాకు ఎక్కడ పిఆర్ ఇవ్వాలని. అయిపోయాక కూడా అడ్వెంచర్ సరిపోలేనట్టు అనిపించి దారిలో ఈ స్నో ట్యూబింగ్ ఉంటే చూసాం. మళ్ళీ జీవితంలో ఇంకోసారి పైకెళ్ళి అక్కడ ఎవడో స్నో బోర్డింగ్ కోసం కష్టపడుతూ ఉంటే ఆడ తిప్పలు చూసి ఈడిని చూస్తే అసలు ఎక్కడ ఆగట్లేదు. ఈడు మాత్రం ఫుల్ ఫాస్ట్ అసల. వీళ్ళ కొడుకు కూడా బాగానే స్కీయింగ్ నేర్చుకున్నట్టున్నాడు. చాలా ఫాస్ట్‌గానే వెళ్తున్నాడు. అది అయిపోయాక పైనుంచి లొకేషన్ చాలా బాగుంది అసల. ఎలా కావాలి అంటే ఫుల్ ఫాస్ట్, ఫుల్ రొటేషన్ అని చెప్పాను. ఆడు తిప్పిన తిప్పుడుకి నాకు కిందకి వెళ్ళాక చాలా సేపు కళ్ళు తిరిగినాయి. ఇది అయ్యాక ఒట్టి చేతులతో ఇంటికేం వెళ్తామని బిర్యానీ తిందామని బార్బిక్యూ యూనిట్‌కి వెళ్ళాను. చికెన్ 65తో మొదలెట్టి అది యావరేజ్‌గా ఉంది. అది అయిపోయాక నాకు ఇష్టమైన మటన్ బిర్యానీ చెప్పాను. మటన్ బిర్యానీ మాత్రం ఎప్పుడులాగే అదిరిపోయింది అసల. దాని తర్వాత ఇంక మళ్ళీ ఆగలేక చికెన్ బిర్యానీ తిందామా వద్దా అంటే ఆర్డర్ చేసేసాను. అది నచ్చింది. కానీ మటన్ బిర్యానీ మాత్రం ది బెస్ట్ ఇక్కడ. హైదరాబాద్‌ని అస్సలు మిస్ అవ్వము. అది అయిపోయాక ఇంటికి స్టార్ట్ అయ్యి ఏం తినాలో డెజర్ట్ అని ఆలోచించి జీడిపప్పుని ఎర్రగా ఏపించి కవర్తో ఐస్ క్రీమ్‌లో వేసుకొని తింటే నిద్రే నిద్ర. ఓకే బాయ్.